ఓం గం గణపతయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మిథున సంక్రమణ శుభాకాంక్షలు. అంటే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు కూడా లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు భాగ్యస్థానమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి మరి నవమ స్థానంలో మిథున రాశిలో సంచారము ఒకందకి వీరికి దూర ప్రయాణాల పరంగా ఆర్థిక పరమైనటువంటి ఖర్చు, స్నేహితులతో కాస్త దూర ప్రయాణాలు చేయాలనే వాంఛ అధికమవ్వటం, అది కూడా పూర్వజన్మార్జిత యోగాన్ని పెంపొందించుకోవటం కోసము తీర్థయాత్రలు చేయటము, నదీ సంగమ స్నానాలు ఆచరించాలి, ఇలాంటి ఎన్నో ఆలోచనలు వీరికి కలిగే అవకాశాలు ఉంటాయి. మరల దూర ప్రాంతాలకి వెళ్ళేటటువంటి ఆలోచనలు చేయటం, కొన్ని లాభాలు అంటే అనుకోని వీసా లభించటము కొంతమందికి, ఈ యొక్క తులారాశి వారికి ఉద్యోగపరమైనటువంటి విషయాల పరంగా వీరు మళ్ళీ దూరం వెళ్ళాలా, ఇక్కడుండాలా అనేటటువంటి ఆలోచన ప్రక్రియలు కలిగేటటువంటి పరిస్థితులు ఆలోచన మీద ఎక్కువగా ప్రభావితం కలుగుతూ ఉంటుంది. కన్ఫ్యూజన్ స్టేజ్. తులారాశి వారికి ఈ యొక్క రవి వలన తండ్రి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా వీరికి లభిస్తాయి. తండ్రి యొక్క ఆలోచన వీరు కనుక ఆచరణ రూపకంగా చేసినట్లయితే కనుక ప్రతి విషయంలో వీరికి లాభకరమైనటువంటి యోగాలు కలుగుతాయి. లేకపోతే వీరి ఆలోచన అయితే కనుక కన్ఫ్యూజన్ అనేటటువంటిది వీరిని పితృదోషకంగా కలిగే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి రాహువు తన యొక్క దృష్టి చేత, నవమ దృష్టి చేత రవిని చూడడం ద్వారా పితృదోషము కలిగే అవకాశం ఉంటుంది. ఆ పితృదోషం వలన వీరి యొక్క ఆలోచన భాగ్యరూపకంగా కాకుండా కాస్త అవయోగాలను సూచిస్తోంది. ముఖ్యంగా వీరి యొక్క ఆలోచన ప్రేమపూరితమైన ప్రేమ వైఫల్యాలను కూడా కలుగజేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి కాస్త ప్రేమకి దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ యొక్క తులారాశి వారు మీకు ఉన్నటువంటి ఆలోచనలు, ప్రణాళికలు కనుక దీనిని యోగపరంగా చూసినట్లయితే మీకు చాలా మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే ఉద్యోగ స్థానంలో గురువు, శుక్రుడు 22వ తారీఖున బుధుడు కూడా ప్రవేశిస్తాడు. దాని ద్వారా ఉన్నతమైనటువంటి కొంతమందికి విదేశాలలో ఉన్నటువంటి వారికి లేదా స్వదేశంలో ఉన్నటువంటి వారికి ఉన్నత ఉద్యోగ పదవి యోగ్యత కానీ బాధ్యతలు కానీ కలుగుతున్నాయి. దాని ద్వారా అకస్మాత్తుగా ఉద్యోగం ద్వారా సిరి సంపదలు పోతాయి. కొంతమందికి ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు పోతాయి. ఉన్న ఉద్యోగాలు కూడా పోయి ఏం చేయాలో తెలియక ఉన్నటువంటి వారు ఈఎంఐ ద్వారా కొనుక్కున్నటువంటి ఆస్తులు అమ్మకానికి పెడితే అమ్మకానికి పోక అమ్మకంలో కూడా చాలా తక్కువ లభించి వాహనాలు ఈఎంఐలు కట్టలేక వాహనాలు అమ్ముకునే పరిస్థితి, అవి కూడా తక్కువలో అమ్ముకొని పూర్తిగా నష్టాన్ని కలుగజేసే పరిస్థితి కలుగుతోంది. దశమంలో ఉన్నటువంటి గురు శుక్రుడు ఇద్దరు కూడా అవయోగాన్ని కలుగజేస్తూ ఉంటారు. కాకపోతే అక్కడ మనం కొంత ధనలక్ష్మి కారకులు కాబట్టి వీరు గనక ఈ 27 రోజులు దాదాపు జూలై 4 వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అట్లాగే లక్ష్మీదేవి యొక్క కనకధార స్తోత్రాన్ని చదవండి, విష్ణు సహస్రనామాన్ని చదవండి. మీ జీవితానికి తిరుగు ఉండదు. ఎంత దైవానుష్ఠాన బలం గనక మీరు దరిచేర్చుకుంటే, ఎంత దైవానుగ్రహాన్ని గనక మీరు గనక పొందగలిగితే మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్య సాధనకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. దైవబలం మీకు ఆత్మ శుద్ధ చైతన్యాన్ని కలుగజేస్తుంది, ఆత్మశక్తిని పెంచుతుంది. అట్లాగే ముఖ్యంగా లాభంలో ఉన్నటువంటి కేతువు ద్వారా చాలా కోరికలు వీరికి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కన్ఫ్యూజన్స్ వలన కోరికలను అందుకోలేనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా 6లో ఉన్నటువంటి శని భగవానుడు కొంత అనారోగ్య సూచనలు కలుగజేస్తాడు. శత్రు, రోగ, రుణ నివృత్తుల్ని కలుగజేస్తూనే వీరి జాతకంలో గనక
గ్రహ మహర్దశలు అంతర్దశలు జరుగుతున్నా లగ్నం నుంచి కొన్ని దశలు బాలేకపోయినా కూడా ఈ యొక్క శని భగవానుడు వీరికి లేనిపోని అస్తవ్యస్త పరిస్థితులు వారు చేసే ఉద్యోగంలో కలుగజేస్తూ ఉంటారు. ఉద్యోగాలు కొంతమంది గోచార సూత్రాల ప్రకారము శని 6లో ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాడు అని చెబుతారు. కానీ జరగడం ద్వారా అసలు అకస్మాత్తుగా తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంతమంది ఉద్యోగ అవకాశాలను తీసివేస్తాయి, ఉన్న చోట ఉండనివ్వు. ముఖ్యంగా ఈ నెల 20వ తేదీన తులారాశి వారికి అష్టమంలో వచ్చేటటువంటి కుజగ్రహము ఆర్థిక ధన నష్టాన్ని కలుగజేస్తుంది, ప్రయాణాదుల్లో చేదు అనుభవాలను కలుగజేస్తూ ఉంటుంది. అనుకున్న కోరికలు అభీష్టాలు నెరవేరక వీరి ఆలోచనలు కూడా ఆగమ్య గోచరంగా ఉంటూ తప్పుడు అడుగులు వేసేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. తస్మాత్ జాగ్రత్త. అష్టమ కుజుడు మంచివాడు కాదు. కుటుంబంలో విభేదాలు, మాట దోషాలు అంటే వాక్కు దోషాలు, ధనము రాబడితో పాటుగా ధనము కోల్పోయే పరిస్థితి కూడా కనబడుతూ ఉంటుంది. నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి తులారాశి వారు. అట్లాగే ఈ యొక్క తులారాశి వారికి గ్రహ గోచార స్థితిగతుల్ని కనుక గమనించినట్లయితే ఒక్క కేతుగ్రహం తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి రేపు వచ్చేటటువంటి జూన్ 13 శనిత్రయోదశి, అట్లాగే మాస శివరాత్రి. కాబట్టి ఈ రోజున శనైశ్చరునికి రుద్రుడికి అభిషేకార్చనలు చేసుకుంటూ దాన ధర్మాదులు చేసుకోండి, కాస్త పుణ్య ఫలితం కలుగుతుంది. ఆలస్యం, వివాహంలో ఆలస్యం అవుతున్నా, దగ్గరికి వచ్చిపోతున్నా, కుటుంబంలో వివాదాలు కలిగినా, భార్యాభర్తలు విడిపోదాం అనుకున్నా, విడిపోయినా, కోర్టు సమస్యలతో ధన నష్టాలు కలుగుతున్నా, ఆకస్మికంగా ప్రమాదాలు జరుగుతున్నా, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య సమస్యలు ఎదురైనా సరే, ఉద్యోగాదుల్లో గనక అవకాశాలు లేక మానసికమైనటువంటి ధోరణి కలుగుతుంది. కొంచెం అష్టమ కుజుడు మీకు ఇబ్బందులు కలుగజేస్తాడు. జన్మజాతకంలో దోషాలు ఏమన్నా ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని సరైన గురువుని సంప్రదించి ఆ దోషాలకి పరిహారాలు ఆచరించుకోవడం మీ యొక్క ఉత్తమ కర్తవ్యం. గోచారంలో గ్రహస్థితి బాలేదని బాధపడకండి. జన్మజాతకంలో సరైన దశలు అంతర్దశలు జరిగితే వివాహ విషయంలో కానీ, ఆర్థిక ఔన్నత్య విషయంలో కానీ, ఉద్యోగ పదవీ బాధ్యతలో కానీ ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీకు ఏమీ తెలియని పరిస్థితుల్లో సరైన గురువుని సంప్రదించి మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని చర్చించండి. జాతకంలో మీకు అసలు నడుస్తున్న దశ ఏంటో కనుక్కోండి, అంతర్దశలు ఏంటి, ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు ఆచరించుకోండి, లైన్ క్లియర్ అయిపోతుంది. కాబట్టి వీరు నవగ్రహాలన్నిటికీ జపతపాదులు చేయించుకోవటము, నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం కానీ, నవగ్రహ పాశుపత రుద్ర హోమం కానీ, సుదర్శన హోమాన్ని కానీ చేయించుకోండి. ఉన్నంతలో మీకు ధైర్యమే మీకు లక్ష్య సాధన వైపుకి తీసుకువెళ్తుంది. కొన్ని ప్రమాదాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడే శక్తి ఆ సుదర్శనుడే మీకు ఇస్తాడు. కాబట్టి లక్ష్మీ సుదర్శన హోమం చేయించుకోండి, లక్ష్మీ ప్రసాదాన్ని మీరు పెంపొందించుకోండి. ధర్మో రక్షతి రక్షితః. సర్వే జనాః సుఖినో భవంతు.